వెల్కమ్ బ్యాక్. ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాకు సొంత నియోజకవర్గంలోని షాకులు తగులుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలను పక్కన పెడితే సొంత పార్టీ నేతల నుంచి ఆమెకు అసమ్మతి ఎదురవుతుంది. రోజాకు టికెట్ ఇవ్వద్దంటూ ఇప్పటికే పలుసార్లు నగరి నియోజకవర్గాలలోని వైసీపీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా నగరి నియోజకవర్గంలోని 5 మండలాల వైసీపీ ఇన్ఛార్జీల నుంచి మంత్రి రోజాకు ఊహించని షాక్ తగిలింది. రోజాకు టికెట్ ఇవ్వొద్దంటూ వారంతా వైసీపీ అధిష్టానానికి సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. రోజాకు నగరి సీటు ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. సీటు ఇచ్చినా ఓడిస్తామని ఛాలెంజ్ చేస్తున్నారు. విశ్లేషించుకోకుండా మమ్మల్ని దూరం పెట్టడానికి కారణం నేను ఒకటే చెప్తున్నా. మీ అన్నదమ్ముల యొక్క అక్రమ సంపాదనకు మేముంటే ఇబ్బంది అనే ఉద్దేశంతో మమ్మల్ని మీరు కొద్దిగా దూరం పెట్టడం జరిగింది. అయినా కానీ మేము భరించి మా అధిష్టానానికి ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. మేము ఉన్నాం, మీరేం భయపడద్దని చెప్తా వచ్చినారు. అందువల్ల ఇన్ని రోజులు భరిస్తూ వచ్చినాం. ఇప్పుడు ఎలక్షన్ వస్తూ ఉంది. ఇప్పుడు కూడా ఇట్లే ఉంటే ఇబ్బందులు అనే ఉద్దేశంతో మేము మాట్లాడాలన్న పరిస్థితి వచ్చింది. ఇంకొక విషయం ఏమంటే, సెలవుమణి గారు నాకు టికెట్ ఇచ్చినారని చెప్తున్నారు మా అందరికీ. వాళ్ళ విషయం వాళ్ళు చెప్తారు, నా విషయాన్ని నేను చెప్తా. నేను 14లో నుంచి 19 వరకు ఉన్నప్పుడు నన్ను ఎంపీపీగా ఉండమన్నారు. మళ్ళీ రెండోసారి మళ్ళీ ఓలే జడ్పీటీసీకి మార్చినారు. నేను వద్దని చెప్పి నేను ఇంటికాడుంటే మా మండలం నుంచి 15 మంది వ్యక్తులను పంపించి మా పార్టీ లీడర్ని నన్ను ఇంటికి తొడుకు మధ్యస్థం చేశారు. నేను లేచి గేట్ దాకా వస్తే ఇదే సెలవుమని చేయి పట్టుకొని లాక్కొని వచ్చి ఏం అలిగిపోతావా అని చెప్పి నన్ను బుజ్జగించి టికెట్ ఇచ్చాడా లేదా